దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు కలుగునుగాక ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలములో మరలా మన కుటుంబాలతో కలిసి కుటుంబ బలిపీఠములో మనం అందరం ఇలా కలుసుకొని దేవునితో సహవాసం చేయుటకు దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. దయచేసి గమనించండి, మనం వాక్యంలోకి వెళ్లే ముందుగా మీ కుటుంబాల్లో ఉన్న అందరూ కూడా లేచి మీరున్న స్థలంలో కూర్చోవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరికి వారే వ్యక్తిగతంగా కుటుంబ బలిపీఠాలు ఏర్పాటు చేసుకోవాలి. స్త్రీ పురుషులు, సహోదర సహోదరులు, తల్లిదండ్రులు, కుటుంబంలో ఉన్న పిల్లలు అందరూ కూడా కూర్చొని చక్కగా ఈ నూతన సంవత్సరంలో కుటుంబ బలిపీఠాలు అన్ని కుటుంబాల్లో జరగాలని నేను మీకు తెలియచేసి ఉన్నాను. మా కుటుంబంతో మేము అందరం కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాము కనుక ఈ ఉదయకాలంలో మీరు కూడా మీ కుటుంబాలతో కలిసి చక్కగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వినాలని మీకు నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఈ దినము కొరకు దేవుడు మనకు ఏర్పాటు చేసిన లేఖన భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. మరి నిన్నటి రోజున కూడా మనము ఇదే లేఖనం చదివాం. అయితే నిన్న ముంచుకొస్తున్న తుఫాన్ అనే అంశంలో ప్రవక్త ఏం చెప్పాడో చదివాం. అయితే ఈరోజు ఒక నిజ ప్రవక్త యొక్క మార్గము అనే అంశంలో ఈ లేఖనమును ఆధారం చేసుకొని ప్రవక్త ఏం మాట్లాడాడో మనం ఇందులో నుంచి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. వినండి. మనము వాక్యపు పునాదిని విడిచిపెట్టి మత శాఖ పునాది మీదకు వచ్చాము. ఇక్కడ నేను ఎంతసేపు నిలబడతాను? మరొక 3 గంటలు. వాక్యపు పునాదిని విడిచి లోకాశలు, లోకము, అనైతిక అనే పునాది మీదకు వచ్చారు. లోకము, అనైతికత సంఘములోనికి చొరబడినది. వాక్యమునకు బదులుగా సిద్ధాంతాలు, దాని గురించి నేను 3 వారములు మాట్లాడినది ఇంకా సగము కూడా పూర్తి కాదు. ఇక్కడున్న 4 వ్యాఖ్యలు గూర్చి సగము కూడా కాదు. వాక్యమును విడిచి సంఘశాఖ, సంఘము ఎప్పుడైతే సంఘశాఖగా మారినదో అప్పుడే వాక్యము నుండి వేరైపోయినది. అక్కడ ఒకే ఒక కార్యము, నీవు వెనక్కి తిరిగి వచ్చి ఎక్కడ విడిచిపెట్టావో అక్కడి నుండి కొనసాగించు. ఆమె చెప్తారు అందరూ. తిరిగి వాక్యము దగ్గరికి రమ్ము. అది నిజము. మారు మనస్సు అనగా అర్థము వెనక్కి తిరుగు. నీవు తప్పు మార్గంలో వెళ్ళుచున్నావు. సరే, మంచిది. మత శాఖ, సుఖాలు అనే పునాది, లోకత్వము అనే పునాది, సిద్ధాంతములు పునాది, అవన్నీ కూడా పొదిగి అనైతికత పతనమును ఉత్పత్తి చేశాయి. ఆత్మీయ పతనం. ఆమోసు ప్రవక్త అయి ఉన్నాడు.
అతను వారిలో ఏమి చూశాడో మనలో కూడా ఖచ్చితంగా అదే చూశాడు. ఆమేన్. ఒకవేళ ఈరోజు అతను ఈ ప్రసంగ వేదిక మీద నిలబడి ఉన్నట్లయితే, నేను సహోదరుడు ఆమోసు గొప్ప దేవుని ప్రవక్త, భయము లేనివాడా ఇక్కడికి వచ్చి నా స్థానమును తీసుకొనమని నేను చెప్పుదును. అతడు ఈ వాక్యమును బోధించును, అతడు బోధించవలసి ఉండును, ఏలయనగా అతడు ప్రవక్త. సరే, మంచిది. లేఖనములు వ్రాయబడిన రీతిగానే అతడు బోధించును. ఇప్పుడు మనము చెప్పుచున్నట్లుగానే బోధించును. సరే, మంచిది. ఆయన మనలో ఏమి చూశాడో వారిలో కూడా అదే చూశాడు. నైతిక విలువల పతనం. స్నేహితులారా, కొంచెం చూడండి. ఇప్పుడు ఆలయంలో కూర్చొని ఉన్న ఎంతమంది లోకములో నైతిక విలువలు పతనం కావటం చూస్తున్నారు? ఎందుకు అలా జరుగుతున్నదని మనం ఎరుగుదుము. ఏమిటి ఈ విషయం? వాక్యము నుండి తొలగిపోవుట, అది సత్యం. ఆమోసు ఎన్నడూ ప్రభుత్వమును నిందించలేదు. మీరు ఇక్కడ గమనించారా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చదవండి. అతడు ప్రభుత్వమును ఎన్నడూ నిందించలేదు. అలాంటి ప్రభుత్వమును ఎన్నుకొనినందుకు అతడు సంఘమును నిందించాడు. రాజకీయ నాయకులారా, ఇక్కడను ప్రపంచవ్యాప్తంగా అది ఎలా జరుగుతున్నదో చూద్దాం. సంఘము యెరోబామును ఎన్నుకొనినది. మనం అదే విధంగా చేయలేదా అని నేను ఆశ్చర్యపడుదును. అది మంచి ప్రభుత్వం అని చెప్పుదాము. ప్రజలు ఇసుక మీద గృహమును ఎన్నుకొనినప్పుడు ప్రభుత్వము బండ మీద ఇల్లు కట్టలేదు. అలా జరుగుతుందా? మన ప్రభుత్వం అని చెప్పవద్దు. నీవే దేశము, దేశం అనగా ప్రజలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇంతవరకు చదువుకున్నాం. చదవబడిన లేఖనమును ఆధారం చేసుకొని దేవుడు మనతో మాట్లాడినట్లుగా గ్రంథకర్తతో ఒక్క నిమిషం మాట్లాడదాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, సజీవుడైన మా దేవా, సర్వశక్తిమంతుడా, ఈ ఉదయకాలంలో మా కొరకు ఏర్పాటు చేసిన లేఖన భాగమును అయా మేము చదువుకొని ఉండగా నాయన అంశమును కూడా అయా మాకు ఈ రోజుల్లో ఏం జరుగుతుందో ఎంతో తేటగా మా కొరకు మీరు వాక్యమును సిద్ధపరిచినందుకు మేము చదువుకొని ఉండగా దాన్ని మా కొరకు దీవించి మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకుందాం. శ్రద్ధగా అందరూ కూడా మీ కుటుంబాలతో కూర్చొని చక్కగా దేవుని మాటలు వినాలని మీకు నేను మనవి చేస్తున్నాను. చూడండి, మనము మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు చదివాం. నిన్నటి రోజున కూడా మనం అదే వచనాలు చదివాము. అయితే ముంచుకు వస్తున్న తుఫాన్ అనే అంశంలో మరి దేవుని ప్రవక్త ఏం మాట్లాడాడో మనం నిన్న ధ్యానించాం. అయితే ఈరోజు ఇదే లేఖనం ఆధారం చేసుకొని, అనగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకొని ఒక నిజ ప్రవక్త యొక్క మార్గము అనే అంశంలో దేవుని ప్రవక్త చాలా తేటగా ఈనాటి ప్రపంచ క్రైస్తవ్యం ఏ విధంగా వాక్యపు పునాదిని విడిచిపెట్టి మత శాఖ అనే పునాది మీదకి వచ్చారో చాలా తేటగా బోధిస్తున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎన్ని గంటలైనా మనం అక్కడ నిలబడి చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వాక్యపు పునాదిని విడిచి లోకాశలు, లోకము, అనైతికత అనే పునాది మీదకి ప్రపంచ క్రైస్తవం వచ్చింది. లోకము, అనైతికత సంఘములోనికి చొరబడినది. ఇప్పుడు సంఘములో ఏముంది అంటే నీతి అనేది లేదు. వాక్యపు పునాది విడిచిపెట్టారు, సంఘశాఖ అనే పునాది మీద కట్టుకుంటున్నారు. వాక్యమునకు బదులుగా సిద్ధాంతాలు, దాని గురించి కూడా మనము దేవుని ప్రవక్త ఇంచుమించు 3 వారాల నుంచి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా సగం కూడా పూర్తి అవ్వలేదు. 4 వ్యాఖ్యల్లో సగము కూడా ఇంకా పూర్తి అవ్వలేదు. అయితే వాక్యమును విడిచి సంఘశాఖ, సంఘం ఎప్పుడైతే మత శాఖగా మారిందో అప్పుడే వాక్యం నుండి వేరైపోయింది. ఆమేన్. అక్కడ ఒకే ఒక మార్గం ఉంది. నువ్వు మరలా తిరిగి వెనక్కి వచ్చి వాక్యము దగ్గర నిలబడాలి. ఎక్కడ విడిచిపెట్టావో అక్కడి నుంచే కొనసాగించాలి. గుర్తుంచుకోండి, తిరిగి వాక్యము దగ్గరికి రమ్ము. అదే నిజము. మారు మనస్సు అంటే అర్థం ఏంటండి? వెనక్కి తిరుగు. నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నావు గనక సరైన మార్గంలోనికి తిరగండి. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. మత శాఖ, సుఖాలు అనే పునాది, లోకత్వం అనే పునాది, సిద్ధాంతం అనే పునాది, అవన్నీ తిరిగి అనైతికత పతనమును ఉత్పత్తి చేశాయి. ఈరోజు సంఘంలో నీతి లేకపోవటానికి కారణం ఏంటి? మతశాఖ, సుఖాలు, లోకత్వము, సిద్ధాంతాలు అనే పునాది మీద కట్టుకున్నారు. ఆత్మీయ పతనము వచ్చేసింది. ఇక్కడ ప్రవక్త ఆమోస్ అనేటువంటి ప్రవక్తను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమోస్ అనే ప్రవక్తను మనం గమనిస్తే అతడు వారిలో ఏమి చూశాడు అంటే ఇజ్రాయెల్ దేశంలో వారు నైతికంగా పతనమైపోయి ఆత్మీయ పతనంలోనికి పడిపోయినప్పుడు వాక్యం నుండి దూరంగా వెళ్ళిపోయి మత శాఖలు తయారు చేసుకొని అనైతికత సంఘంలోనికి వచ్చినప్పుడు ఆయన గనక ఈరోజు ఈ ప్రసంగం మీద వేదిక మీదకి వస్తే ప్రవక్త అంటున్నాడు, దీని మీద నిలబడి దేవుని ప్రవక్త భయం లేని వాడా వచ్చి నీవు ఈ స్థానము తీసుకొని బోధించని నేను ఇస్తానంటున్నాడు. అవునండి, అతడు ఖచ్చితంగా ధైర్యంతో వాక్యంతో నిలబడిన వ్యక్తి. ఎందుకంటే ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. ఓ గ్లోరీ. ఈ రోజుల్లో కూడా ఈ కాలానికి దేవుడి వైపున మలాకి 4లో ఉన్న ఏలియా ప్రవక్త ఖచ్చితంగా రాజీ పడని, తిరుగులేని ధైర్యముతో ఉన్నది ఉన్నట్టుగా బోధించిన ప్రవక్త మనకు లేడా? ఆ నిజ ప్రవక్త యొక్క మార్గము యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనేది ఉంటుంది. భయపడడు ఆయన. లేఖనంలో వ్రాయబడిన ప్రకారంగానే అతను బోధిస్తాడు. ఇప్పుడు మనం చెప్పుచున్నట్లుగానే ఖచ్చితంగా ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా ఆయన బోధిస్తాడు. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యంలో ఏమి చూశాడో మన ప్రవక్త ఆ రోజు ఆమోస్ కూడా ఇజ్రాయెల్లో అదే చూశాడు. నైతిక విలువల పతనం. స్నేహితులారా, కొంచెం చూడండి. ఇప్పుడు ఆలయంలో కూర్చున్న ఎంతమంది లోకంలో నైతిక విలువలు పతనం కావటం చూస్తున్నారు? నిజమేనా? ఆలయంలో అదే జరుగుతుంది కదా. ఎందుకు? కారణం ఒకటే, జ్ఞాపకం ఉంచుకోండి. వారు వాక్యం నుండి దూరం అయిపోయారు, మత శాఖలు తయారు చేసుకున్నారు. ఎందుకు అలా జరుగుతున్నదని మనం గమనించినట్లయితే అసలు విషయం ఏమిటి? వాక్యం నుండి తొలగిపోవుట. అదే జరిగింది. ఆమోసు ఎన్నడూ ప్రభుత్వమును నిందించలేదు.
మీరు ఇక్కడ గమనించినట్లయితే మీరు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మీరు చదివినట్లయితే ఆమోసు ప్రవక్త ఎన్నడూ ప్రభుత్వాన్ని నిందించలేదు. అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకొనిన ప్రజలను నిందించాడు, లేక సంఘాన్ని నిందించాడు, గద్దించాడు. గమనిస్తున్నారా? ఈరోజు ప్రజల యొక్క అభిరుచి ఏంటి? ఇదిగో పలానా రాజకీయ నాయకుడు వస్తే మనకు ఇలాంటి ఉపయోగాలు వస్తాయి, సంఘానికి ఈ యొక్క సహాయం చేస్తాడు. ఈ రోజున ప్రపంచంలో చూడండి, సంఘ శాఖలు సంస్థలన్నీ ఒక యూనియన్గా తయారై వీళ్ళందరూ కలిసి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మేము ఓట్లు వేస్తాం, మాకు స్థలాలు ఇస్తారా, మాకు ఇల్లు కట్టి పెడతారా, ఇవన్నీ ఈ రోజుల్లో అడగట్లేదా పాస్టర్లు? అంటే వీళ్ళు ఏదో లాభాన్ని అపేక్షించి అలాంటి రాజకీయ నాయకులను ఎన్నుకున్నందుకు ఈరోజు ఈ కాల ప్రవక్త కూడా నేటి సంఘాన్నే గద్దిస్తున్నాడు. గమనించండి, ప్రజలు దేని మీద వారి యొక్క గృహాలు కట్టుకున్నారంటే ఇసుక మీద కట్టుకుంటున్నారు. అది నిలబడదు, అది కూలిపోతుంది. మనము దేని మీద కట్టుకోవాలి? వాక్యం అనే పునాది మీద. వాక్యమే బండ, అదే స్థిరమైనది, అది నిత్యము నిలిచి ఉండేది. సహోదరుడా సహోదరి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది అంటారు మన ప్రభుత్వం, మన రాజ్యం అని. నీవే దేశం, దేశం అనగా ప్రజలు. అయితే నేను ముగించే ముందు మీకు ఒక సత్యాన్ని తెలియజేస్తాను. ఈరోజు ఈ వర్తమానం నమ్మినటువంటి మనము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి ఈ కాలంలో దేవుడు ప్రవక్తను పంపి ఒక గొప్ప వర్తమానం ఇచ్చి మనల్ని వాక్యం మీద కట్టుకోమని తెలియజేసినప్పుడు మనం ఏ పరిస్థితుల్లో కూడా సంఘశాఖతో కలవకూడదు. సంఘశాఖలకు వెళ్ళి మనము ఎన్నడూ కూడా వారితో ఐక్యం అవ్వకూడదు. వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, సంఘాన్ని వదిలిపెట్టకూడదు, సహవాసానికి రావాలి, వాక్యాన్ని చక్కగా శ్రద్ధగా వినాలి, దాని ప్రకారంగా కుటుంబాన్ని కట్టుకోవాలి. ఎందుకంటే రాకడ గుర్తులు మనం నెరవేరుతున్న దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఎత్తబాటు అనేది ఈ కాలంలో జరగబోతుంది. ఎవరిని దేవుడు వచ్చి ఎత్తబాటులో తీసుకుని వెళ్తాడంటే మధ్యాకాశానికి ఎవరు వాక్యపు పునాది మీద నిలబడతారో, ఎవరు వాక్యముతో వాళ్ళ కుటుంబాలు కట్టుకుంటారో, ఈ కాలపు వర్తమానం ఏమి చెప్తుందో దాని ప్రకారంగా మన జీవితాలు కట్టుకొని ఆవల గట్టుకు వెళ్ళిపోదాం. అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ పునాది మీద ఉన్నావు? ఇసుక మీద లేక బండ మీద? మతశాఖ, లోకత్వము, ఓ సిద్ధాంతాలు అనే దాంతో లోకంలో ఉన్న క్రైస్తవులు వారి యొక్క సంఘాలు కట్టుకుంటున్నారు. అందుకే అనైతికత అక్కడ ఉన్నది. మరి ఈరోజు ప్రవక్తను ఎందుకు పంపాడు నువ్వు గుర్తించావా? ఈరోజు ఆ మత శాఖను ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నావు? మత శాఖల దగ్గరికి ఎందుకు వెళుతున్నావు? వర్తమానం అంటే చాలా శక్తివంతమైంది. మన జీవితాల్లో మన కుటుంబాలను ముందు వ్యక్తిగతంగా నువ్వు వాక్యంతో కట్టుకోవాలి, తర్వాత కుటుంబాన్ని కూడా వాక్యంతో కట్టుకోవాలి. అదే స్థిరమైన పునాది, అదే బండ మీద కట్టుకునే పునాది, అది ఎన్నడూ పడిపోదు. ఈరోజు ఈ హెచ్చరికను మనం పొందుకొని దేవుని మందిరానికి వచ్చటంలో కూడా మనం ఏ రోజు కూడా వెనకంజ వేయకుండా ఈ నూతన సంవత్సరంలో వాక్యం అనే పునాది మీద మనం కట్టుకున్నప్పుడు మన జీవితాలు స్థిరంగా నిలబడతాయి. యేసయ్య ఈ ఉదయకాలంలో ఒక తీర్మానం చేసుకోండి, మేము వాక్యపు పునాది మీద మా కుటుంబాలు కట్టుకుంటాం నాయన. అయ్యా, స్థిరమైన పునాది అది ఈ రోజున మీరు మాకు అద్భుతంగా ప్రభువా ఇచ్చావు నాయన. వాక్యమే మా జీవితాల్లో అత్యంత ప్రాముఖ్యమైనదిగా మేము తీసుకొని మా జీవితాలు మేము కట్టుకుంటాం ప్రభువా.
సిద్ధాంతాలు మాకు వద్దు నాయన, ఆచారాలు, లోకము అదంతా కూడా పూర్తిగా చెడిపోయింది. మేము వాక్య పునాది మీద మా కుటుంబాలను, మా వ్యక్తిగతంగా మేము కట్టుకుంటామని మీరందరూ ప్రార్థన చేసుకొని చూడగా ఒక చిన్న ఆరాధన గీతమును పాడి మనము దేవుని ఆరాధన చేద్దాం. అందరం కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. విలువైన సంపద నీ నామం యేసయ్యా, విలువైన సంపద నీ నామం యేసయ్యా, నీ నామం నా గానం, నీ నామం మనోహరము యేసయ్యా, 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 నా యేసయ్యా, విలువైన సంపద నీ నామం యేసయ్యా. వెండి బంగారము నీ నామముకు సరిరావు, వెండి బంగారము నీ నామముకు సరిరావు, సర్వలోక సర్వముల్ నీ నామము సాటిరావు, సర్వలోక నామముల్ నీ నామము సాటిరావు, యేసయ్యా, 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 నా యేసయ్యా, విలువైన సంపద నీ నామం యేసయ్యా, పాప క్షమాపణ నీ నామము వలనే, పాప క్షమాపణ నీ నామము ద్వారానే, శాంతి విడుదల నీ నామము వలననే, శాంతి విడుదల నీ నామము వలననే, యేసయ్యా, ఆనందిద్దాం. యేసయ్యా, నా యేసయ్యా, విలువైన సంపద నీ నామం యేసయ్యా. అవును ప్రభువా, అయ్యా మీరు మాకు ఇచ్చిన ఆ గొప్ప యేసుక్రీస్తు నామములో మాకు పాప క్షమాపణ, అయ్యా మాకు రక్షణ, అయ్యా మాకు నిత్య జీవం. ఆ నామం ఎక్కడో లేదు కానీ మీరు ఇచ్చిన వాక్యములో ఉంది. ఆ వాక్యపు పునాది మీదకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రం నాయన. ఆ వాక్యపు పునాది మీద మేము స్థిరంగా నిలబడి అయ్యా ఎన్ని తుఫాన్లు, ఎన్ని శోధనలు, ఎన్ని ఆపదలు మా మీదకి వచ్చినా మేము పడిపోము నాయన. ఎందుకంటే అదే స్థిరమైన బండ మీద పునాది అని మాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా అని దేవుని స్తుతిస్తూ ఉండగా మనము ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి,
జాలి కలిగిన మా దేవా, కృపగల మా యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మా కుటుంబాలతో మేమందరం కూడా మీ సన్నిధిలో చేరి ఇలాగ మిమ్మలను ఆరాధించుటకు, మిమ్మలను సన్నుతించుటకు, మిమ్మలను మహిమపరచుటకు మరలా ప్రభువా ఈ 2024వ సంవత్సరంలో జనవరి మాసము 13వ తారీఖు నాయన మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఇంతవరకు మీరు దిగివచ్చి మాతో మాట్లాడిన ప్రతి విలువైన మాటను బట్టి మేము ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఆ మాటలు ప్రజల హృదయాల్లో, ప్రతి ఒక్క హృదయంలో పనిచేయనట్లు సహాయం చేయండి అయ్యా. మీరు లోపల కార్యం జరిగించకపోతే ఎవరికి కూడా అర్థము కాదు నాయన. అంతరంగ బోధ కూడా మీరే ప్రతి ఒక్క విశ్వాసి లోపల కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం